పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరుస్తూ చెత్త నుండి సంపద సృష్టించాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపు శానిటేషన్ కార్మికుల జీవితాలను చిన్నభిన్నం చేసింది. పంచాయతీల్లో చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకునే వాళ్లుగా తమని మార్చిందని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ నుండి వచ్చే సొమ్ము వ్యక్తిగతంగా వాడుకోవద్దని, పంచాయతీలకే జమ చేయాలని పంచాయతీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో తడి చెత్త, పొడి చెత్త సేకరణతో పాటు వ్యర్థ ప్లాస్టిక్ కోసం వెతుకులాట చేయడం మరీ దారుణంగా ఉందని కార్మికులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెత్త నుండి సంపద సృష్టించాలనే ఒక బృహత్తరమైన పథకాన్ని మాత్రం ప్రవేశపెట్టారు. తడి చెత్త, పొడి చెత్త ఈ విధంగా వేరు చేయడం ద్వారా చెత్తని మళ్ళీ రీసైకిల్ చేసి ఎరువులు కానీ ఇతరత్ర వినియోగంలో తీసుకొచ్చి దాని నుండి సంపద సృష్టించి స్థానిక సంస్థలకి అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం. స్థానిక సంస్థలకు కొంతమంది అధికారులు చేసిన ఒక వినూత్న ప్రయోగం మాత్రం సంపద ఏ విధంగా వచ్చినా పారిశుద్ధ్య కార్మికుల నిరసన సాగ మాత్రం తగులుతుంది. ఒక వింత పోకడగానే కనిపిస్తుందని చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే వాస్తవంగా అయితే కనుక పారిశుద్ధ్య నిర్వహణ కార్మికులు నగరాల్లో కానీ గ్రామాల్లో కానీ చెత్తని సేకరించేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తుంటాయి. అయితే ఇప్పటి వరకు జనరల్గా ఈ సాధారణ ఈ పారిశుద్ధ్య కార్మికులు చెత్తని వేరే చేసినా సరే అంటే సాగ్రిగేట్ చేస్తూ తడి చెత్త, పొడి చెత్త కేంద్రాలు తరలిస్తున్న ఈ వాటర్ బాటిల్స్ కానీ ఇలా మద్యం ఖాళీ సీసాలు కానీ ఏమైనా దొరికితే కనుక వారు సపరేట్గా ఒక ప్లాస్టిక్ సంచిలో వేసుకొని ఆ తర్వాత విక్రయించుకొని వచ్చిన 10-20 రూపాయలు వాళ్ళు సొంతానికి వినియోగించుకునేవారు. ఇది గమనించిన అధికార యంత్రాంగం మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిందా లేకపోతే సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారో తెలియదు. కానీ ఇది ప్లాస్టిక్ అంటే జనాభా ఆధారంగా గ్రామాల వారీగా అంటే గ్రామంలో ఎంత జనాభా ఉంటారో ఎక్కడైతే ఈ తడి చెత్త, పొడి చెత్త సాగ్రిగేట్ చేసే కేంద్రాలు ఉంటాయో వాటి దగ్గర మాత్రం ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో వచ్చే నిధులు కూడా జమ చేయాలని కార్మికులు తీసుకోవడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేయడం, అలాగే దానికి తగినంత మొత్తం నిర్దేశించడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు రమణయ్యపేట, కాకినాడ రూరల్లోని రమణయ్యపేట తీసుకుంటే దానికి సుమారు ₹1,00,000, అలాగే ఇంద్రపాలెం ఉందంటే దానికి ఒక నిర్ణీత మొత్తం. ఇలాగా ఎక్కడెక్కడైతే కేంద్రాలు ఉన్నాయో వాటికి ఇలా నిధులు టార్గెట్ విధించారు. ఈ క్రమంలోనే భాగంగా ఇప్పుడు చూస్తే కనుక మనం వెనుకున్న పారిశుద్ధ్య నిర్వహణ కేంద్రం కాదు కానీ ఇది తడి చెత్త, పొడి చెత్త నిల్వ చేసే కేంద్రాల్లో పెట్టారు. ఇక్కడ తడి చెత్త అయితే లేదు, పొడి చెత్తలోనే మళ్ళీ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని సపరేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక నిర్దేశిత బరువుకు తూగిన తర్వాత ఇవి అమ్మి పంచాయతీలకే ఆ నిధులు జమ చేస్తా ఉన్నారు. ఈ కొండలు చూస్తే మాత్రం చెత్త నుండి సంపాదన కాదు, చెత్తలోనే సంపాదన ఉందనే విధంగా అధికారులు వ్యవహరించడం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉన్నా గుర్తించదగ్గనే ఉంది. దీంతో ఎంత సంపాదన వస్తుందో తెలియదు కానీ ఈ వినూత్న ఆలోచన ఎవరికి వచ్చిందని మాత్రం పారిశుద్ధ్య కార్మికులు చలోక్తులు విసురుకోవడం, అలాగే ఈ బాటిల్ రోజుకు మహా అయితే 10-15 తగిలేవి, దాంతో తమకు ఒక ₹10, ₹5 వచ్చేవని అది కూడా ప్రభుత్వం లాక్కుంటుందంటూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరసన చూస్తే మాత్రం ఈ వెరైటీగా మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో అధికాంతురాని, కాకినాడ.